హాయ్ అండి. ఇప్పుడు 'ప్రేమయాత్ర' అనే కథ మీకు వినిపిస్తున్నాను. ఇది వ్రాసింది, మీకు వినిపిస్తున్నది మీ సత్య. నిఖిల్ శాలరీ జాగ్రత్తగా దాచుకుని సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. అతనికి ఎన్నాళ్ల నుండో కోరిక కారు కొనాలని. అది ఇలా తీర్చుకున్నాడు. గుడికి తీసుకువెళ్ళి పూజ చేయించుకుని ఇంటికొచ్చి డోర్ తీసుకు లోపలికి వెళ్తుంటే పక్కింటి అమ్మాయి పలకరించింది. కారు కొన్నావా నిఖిల్ అని. ఎన్నాళ్ల నుండో ఆ అమ్మాయికి సైట్ కొడుతున్నాడు. మనసులోనే ఆరాధిస్తున్నాడు. అసలు ఎప్పుడూ పట్టించుకోలేదు ఇతన్ని. ఇప్పుడు మాట్లాడడమే కాకుండా దగ్గరకొచ్చి నిలబడింది. సంతోషంగా అవును వసుదా అన్నాడు. బావుంది అని లోపలికి వెళ్ళిపోయింది. ఆ మాటలకే పొంగిపోయాడు. కారు కొన్న వేళ విశేషం. నా వసు నాతో మాట్లాడింది. గాలిలో తేలుతున్నట్టుంది అతనికి. నా లవ్ ట్రాక్లో పడింది అనుకున్నాడు. నలుగురు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పాడు నా లవ్ని నా లవర్ ఓకే చేసేసింది అని. సాయంత్రం ఎప్పుడవుతుందా అని చూస్తున్నాడు. ఆ టైంకి వసుధ డాబాపై ఉంటుంది. ఇంకా కొంచెం ఎండగా ఉండగానే డాబాపైకి వెళ్ళి బుక్ చదువుతున్నట్టు యాక్ట్ చేస్తూ వసుధ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. సూటిగా ఒక రాయి వచ్చి తలకు తగిలింది. నుదురు తడుముకుంటూ ఎవరా అని చూశాడు. ఎప్పుడొచ్చిందో వసుధ రాయిని చూడమని సైగ చేస్తోంది. చూస్తే ఆ రాయికి ఒక పేపర్ చుట్టుంది. పేపర్ ఓపెన్ చేస్తే నీ రూమ్కి వస్తున్నాను, నీతో మాట్లాడాలి అని ఉంది. గబగబా కిందకి దిగి లోపలికి వెళ్ళి నీట్గా డ్రెస్అప్ అయ్యి తల దువ్వుకుని ముఖానికి పౌడర్ రాసుకుని 1-2 సార్లు అద్దంలో చూసుకుని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తనే ప్రపోజ్ చేస్తుందేమో అనుకున్నాడు హుషారుగా. గుమ్మం దగ్గర నిలబడి చూస్తోంది. నువ్వు ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది వసు అన్నాడు లోపలికి రావటానికి చెయ్యి అందిస్తూ. ఆ చేతిని అందుకోకుండా తనే లోపలికొచ్చి మా వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంది. నేను వచ్చి మీ నాన్నగారితో మాట్లాడినా అన్నాడు. రేపే నా పెళ్లి చూపులు. అబ్బాయికి నచ్చితే వెంటనే ముహూర్తాలు అంది. మరి ఇప్పుడెలా అన్నాడు. అందుకే లేచిపోదామని ప్లాన్ చేశాను. ఒక 10 రోజులు అంతా అలా తిరిగి వచ్చేసామనుకో చచ్చినట్టు వాళ్లే పెళ్లి చేస్తారు అంది. ఐడియా బానే ఉంది కానీ అన్నాడు. కానీ లేదు గీనీ లేదు. ఈ రోజు దాటితే ఇక మరో ఛాన్స్ లేదు మనకి. ఈ రాత్రికే మన ప్రయాణం. రెడీగా ఉండు. 10 గంటలకి నువ్వు కారులో కూర్చో. మా వాళ్ళు ఎప్పుడు పడుకుంటే అప్పుడు నేనొచ్చి కారు ఎక్కుతాను అంది. అలాగే నేను రెడీగా ఉంటాను, నువ్వు వచ్చేయ్ అన్నాడు హుషారుగా. గుమ్మంలో నుండి బయటికి చూసి ఎవరూ చూడట్లేదు అని నిర్ధారించుకున్నాక గబగబా వెళ్ళిపోయింది. ఒక అందమైన అమ్మాయి కోరి కోరి నీ వెంట వస్తాను అంటుంటే ఎవరాగుతారు? ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు. ఏం అదృష్టం రా నీది. ఈ 10 రోజులు హాయిగా తిరిగిరా. వీలైతే హనీమూన్ కూడా చేసుకురా. నీ ప్రేమయాత్రకి ఆల్ ది బెస్ట్ రా అన్నారు వాళ్ళు. 10 అవ్వకుండానే వచ్చి కారులో కూర్చుని సిద్ధంగా ఉన్నాడు. ప్రేమయాత్రలకు అంటూ పాట హమ్ చేసుకుంటూ ఎదురు చూస్తున్నాడు. 11 గంటలకు వచ్చింది. డోర్ తీసుకుని వెనక సీట్లో కూర్చుంది. వెనక సీట్లో ఎందుకు, ముందు కూర్చో అన్నాడు. ముందు పోని, మా వాళ్ళు లేచారంటే ఇబ్బంది అవుతుంది అంది. కారు ముందుకు ఉరికించాడు. కొద్దిసేపటికి వెనక నుండి మాటలు వినపడుతున్నాయి. నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా, అందుకే ఇంట్లో నుండి వచ్చేశాను అంటోంది. వెనక్కి తిరిగి చూశాడు. తన చేతిలో మొబైల్ లేదు. అంటే నన్నే. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. నీకెన్నోసార్లు చెప్పాలనుకున్నాను కానీ నువ్వేమంటావో అని భయమేసి ఆగాను అన్నాడు. భయపడకు, ధైర్యంగా ఉండు. మన పెళ్ళైపోతే చాలు, వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు అంటోంది. అంతేలే, నువ్వు ముందు కూర్చునుంటే బాగుండేది అన్నాడు. ముందు వెనక ఏముంది, ముందు మన పెళ్ళి, ఆ తర్వాత మీ అన్నయ్య పెళ్ళి అంది. ఏంటి, నాకు అన్నయ్య ఉన్నాడని కూడా తెలుసా నీకు అన్నాడు ఆశ్చర్యంగా. నేను ఏది చెప్పినా కరెక్ట్గానే ఉంటుంది అంటోంది. ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు అన్నాడు. నేను వచ్చేటప్పటికి నువ్వు రెడీగా ఉండు అంది. అర్థం కాలేదు. నేను ఎక్కడికి అంటే నువ్వు రెడీగా ఉండంటావేంటి అన్నాడు. ఇంకా ఏదో మాట్లాడుతుంది. కారు స్లో చేస్తూ పక్క కాపి ఆమెను చూస్తే చెవిలో బ్లూటూత్. ఇప్పటి వరకు మాట్లాడింది నాతో కాదా అన్నాడు. ఎందుకు ఆపావు అంది నిఖిల్ని చూస్తూ. మనం ఎక్కడికి వెళ్తున్నాము అన్నాడు. ఇలాగే స్ట్రైట్ పోని, నేను ఆపమన్న దగ్గర ఆపు అంది. మళ్ళీ దగ్గరికి వచ్చేసాము, రోడ్డుకి రా అంటోంది ఎవరితోనో. వెనక్కి తిరిగాడు. నీతో కాదు, అన్నిసార్లు వెనక్కి తిరక్కు, చిరాగ్గా ఉంది
అంది. మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు. ఏదో తెలియని నిరుత్సాహం. ఇక్కడ ఆపు అంది. యాంత్రికంగా ఆపాడు. ఒక వ్యక్తి వీళ్ళ దగ్గరకొచ్చాడు. వస్తా కారు దిగి, నిఖిల్ ఒక్కసారి నువ్వు దిగు అంది. డోర్ తీసుకుని దిగాడు. నువ్వు వెనక కూర్చో, మేమిద్దరం ముందు కూర్చుంటాం అంటూ వచ్చి ముందు కూర్చున్నారిద్దరు. గత్యంతరం లేక వెనక సీట్లో కూర్చున్నాడు. నిఖిల్, ఇతను నా బాయ్ ఫ్రెండ్ శివ అంది. అతను హాయ్ అన్నాడు. నీరసంగా నిఖిల్ కూడా హాయ్ అన్నాడు. నీ డ్రైవింగ్ అయితే మా పేరెంట్స్కి దొరికిపోతాం, అందుకే శివ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు, నువ్వు బ్యాక్ సీట్లో రిలాక్సింగ్గా కూర్చో అంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నాడు. వెళ్ళే వరకు ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను, అందుకే నీకు కూడా చెప్పలేదు, సర్ప్రైజ్ అంది. నాకు మళ్ళీ ఇదొకటి ఉందా? నేను డ్రైవింగ్ చేస్తున్నంతసేపు వెనక సీట్లో కూర్చుంది, వాడు డ్రైవ్ చేస్తుంటే ముందు సీట్లో కూర్చుంది. దీన్ని బట్టే అర్థం కావట్లేదురా వెధవా నీకు. నీది కాదురా ప్రేమయాత్ర, తనది, వసుధాది. వసుధా ప్రేమయాత్ర ఇది. నేను పట్టించుకోలేదు కానీ ఒక్కసారన్నా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు. వెనక్కి వెళ్ళి అన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు. ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళినా తనకు నా మీద ప్రేమ ఉన్నట్టు కనపడలేదు. ఫోన్కి మెసేజ్ వచ్చిన సౌండ్ చూస్తే, మీ ఫోటోలు షేర్ చేయరా, చూసి తరిస్తాం, మన బ్యాచ్లో నీ లెవెల్ పెరిగిపోయిందిరా, నువ్వు హీరోవిరా అని ఉంది. వాళ్ళని చూశాడు. వెనక ఇతను ఉన్నాడనే స్పృహ లేనట్టు కబుర్లు చెప్పుకుని ఎంజాయ్ చేస్తున్నారు ట్రిప్ని. ఎవరి ఫోటోలు షేర్ చేయమంటారా నన్ను అని లోపల భేర్మన్నాడు. ఈ కథ ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.